కాంగ్రెస్ నాయకుల త్యాగాలు కృషి ఫలితంగానే దేశ ప్రజలు స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి గట్టి పునాదులు వేశారన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనని పెద్దలు 2014 నుంచి అధికారంలో ఉన్నారని విమర్శించారు. రాజ్యాంగం మార్చడం, గాంధీ, నెహ్రూల కుటుంబాలను ప్రజల నుంచి దూరం చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. యూపీఏ సర్కార్ తీసుకొచ్చిన అన్ని సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారన్నారు. బీజేపీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు. ఇక రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు. యువత రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుని దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు పీసీసీ చీఫ్. గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ, సోదర సోదరులందరికీ కూడా మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, ఆనాడు గాంధీ మహాత్ముడి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి స్వాతంత్ర పోరాటం విజయవంతమై స్వాతంత్రం లభించిన తర్వాత గాంధీజీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి పెద్దలు ఆనాడు బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాణ కమిటీ వేసి వారి ద్వారా ఈ దేశమే కాదు యావత్ ప్రపంచం గర్వించినటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించినారు. ఈ దేశం యొక్క రాజ్యాంగం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన రాజ్యాంగం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ మరి ఈ దేశంలో కనబడదు మనకు.